హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మా మార్నింగ్ రొటీన్ అనమాట. ఇద్దరు పిల్లలతో మార్నింగ్ ఎలా ఉండిద్దో చూపించబోతున్నాను ఈ వీడియోలో. మా బాబు ఇంకా లేవలేదన్నమాట. ఇంకా పాప నేను లేచి ఇద్దరం బ్రష్ చేస్తున్నాం. మా బాబుని బ్రష్ చేయించాలంటే అదొక పెద్ద టాస్క్ అనమాట. బ్రష్ చేసిన వెంటనే ఇంకా వాటర్ తాగుతాము. తనకి ఈ హ్యాబిట్ నేర్పించడానికి ఎంత కష్టపడ్డానో బ్రష్ చేసిన వెంటనే వాటర్ తాగించాలని. ఇప్పుడు తను కూడా అలవాటు చేసుకుంది ఇంకా వాటర్ తాగడం. నైట్ సోక్ చేసిన బాదము, ఇంకా నేను మెంతుల వాటర్ తాగుతాను. నైట్ సోక్ చేసిన మెంతుల వాటర్ని కొంచెం వేడి చేసుకొని ఆ వాటర్ని తాగుతాను. పాప అయితే నార్మల్ వాటరే తాగుతుంది. తనకి హ్యాబిట్ నేర్పించడానికి ఎంత కష్టపడ్డామో. వాటర్ అస్సలు తాగేది కాదు. మార్నింగ్ లేవగానే టిఫినే అడిగేది అనమాట. టిఫిన్ అని చెప్పేసి, లేదు వాటర్ తాగితేనే టిఫిన్ పెడతామని చెప్పేసి అలా అలవాటు చేశాను వాటర్ తాగడం. ఇంకా ఈ బాదం కూడా అసలు తినేది కాదు ఫస్ట్లో. అలా రోజుకొకటి కొంచెం కొంచెం అలవాటు చేయడం వల్ల అలవాటు అయిపోయింది అనమాట బాదం తినడం. లేకపోతే అస్సలు తినేది కాదు. ఇంకా టిఫిన్కి ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజైతే దోశలోకి ఖచ్చితంగా పల్లి చట్నీ ఉండాల్సిందే మా పాపకి. నేను మా హస్బెండ్ అడ్జస్ట్ అవుతాం, కానీ ఏదో ఒక పచ్చడితో మా పాప అస్సలు అడ్జస్ట్ అవ్వదు అనమాట. తనకి పల్లీల పచ్చడి కన్ఫామ్గా ఉండాల్సిందే. తను తినేది ఒక్క దోశ అయినా సరే పల్లీల పచ్చడి ఉండాల్సిందే. మీరు ఎప్పుడైనా ట్రై చేశాడా? పల్లీల పచ్చడిలో కొత్తిమీర వేసి మొత్తం గ్రైండ్ చేయడం బాగుండిద్ది అనమాట. కొత్తిమీర తినే వాళ్ళకి బాగుండిద్ది ఫ్లేవరు. ఒకసారి ట్రై చేయండి. నేను ఈ మధ్య నుంచి స్టార్ట్ చేశాను అనమాట. పల్లీల పచ్చడిలో కొత్తిమీర వేసి గ్రైండ్ చేయడం చాలా నచ్చింది మా పాపకి, మా ఇంట్లో అందరికీ నచ్చింది అనమాట. అలా ఇంకా మా పాపకి అలవాటు అయిపోయింది అనమాట. వీడియో తీస్తున్నాను చెప్పగానే సూపర్ అని చెప్తుంది. ఇంకా అలవాటు అయిపోయింది. బాబు లేవకముందు నేను అన్ని పనులు చేసేసుకుంటాను. తను లేస్తే ఇంకే పనులు అవ్వని చెప్పి కర్రీ కూడా ఇప్పుడే చేస్తాను అనమాట. టిఫిన్ తినడం అయిపోగానే కర్రీ స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ అన్నం ఇంకా తినేటప్పుడు వండుతాను అనమాట. ఇంకా కర్రీ చేస్తున్న వెంటనే మా బాబు లేచాడు. తనకి బాగా జలుబు చేసింది అనమాట. ఆ జలుబు వల్ల చెవులో కూడా పెయిన్ వస్తుందని చెప్పి ఆ డ్రాప్స్ ఇచ్చారు, అది వేసాను. ఇంకా మా ఇంటి దగ్గర ఉన్న ఒక అక్క సేమియా చేశారని చెప్పి సేమియా తెచ్చిచ్చారు. ఇంకా మా బాబు లేచాడంటే ఇంకా తన్ని ఎత్తుకొని ఉండాలన్నమాట. అసలు వదిలిపెట్టాడు నన్ను. ఇంకా నేను ఏం చేస్తానో మా బాబుతో సేమ్ తను ఆ బొమ్మ తీసుకుని అలానే చేసిద్ది అనమాట. తన బాబు అని చెప్పేసి ఇంకా బాబు కోసం అని చెప్పి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను. కొన్ని వాటర్ తీసుకొని ఈ పౌడర్ కొంచెం హాఫ్ స్పూన్ అందులో కలిపేసి ఇంకా సిమ్లోనే చాలాసేపు ఉడకబెడతాము. ఉడికే వరకు ఉంచుతాను అనమాట. ఎందుకంటే అది బాగా ఉడకాలి, లేకపోతే అది ఉడకకపోతే డైజెస్ట్ అవ్వదు అనమాట. అందుకని చెప్పి మంచిగా ఉడకాలి. ఎక్కువ వాటరే వేస్తాను అది మొత్తం ఉడికే వరకు. దీన్ని మొత్తం సిమ్లోనే మంచిగా చేసుకోవాలన్నమాట. అది మొత్తం ఉడికే వరకు సిమ్లోనే. ఇంకా మెయిన్గా మనం చిన్నపిల్లలకి ఏమైనా ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పుడు అది స్టీల్ దాంట్లోనే ప్రిపేర్ చేయాలన్నమాట. వేరే దాంట్లో మనం అన్నం వండుకుంటాం కదా, అలాంటి వాటిలో చేయకూడదు. స్టీల్ దాంట్లోనే చేయాలి. అప్పుడే వాళ్ళకి హెల్త్కి మంచిది. మనం కూడా స్టీల్ దాంట్లోనే చేసుకోవాలి, కానీ మనం నార్మల్ దాంట్లో చేస్తాం కదా. ఇంకా బాబు తినేసాక మేము ముగ్గురం ఫ్రెష్ అయిపోయాం అనమాట. ఫ్రెష్ అయిపోయిన తర్వాత నేను మీషోలో బ్యాంగిల్ సెట్స్ ఆర్డర్ పెట్టాను అనమాట. తక్కువ కాస్ట్లో వస్తున్నాయి అని చెప్పి 12 కలర్స్ అనమాట. 12 సెట్, ఒక్కొక్కటి డజన్ వస్తాయి బ్యాంగిల్స్. మొత్తం 12 కలర్స్ ఆర్డర్ పెట్టాను అనమాట. అది ఓపెన్ చేస్తున్నాను ఎలా వచ్చిందని చూద్దామని చెప్పి. కానీ క్వాలిటీ కలర్స్ చాలా బాగున్నాయి అనమాట. ఇంకా ఈ సెట్, ఇలాంటి సెట్ ఒకటి కొనుక్కుంటే ఇంకా మనం బ్యాంగిల్స్ కొనే పనే ఉండదు అనమాట. 12 కలర్స్, వాటిని మనకి మ్యాచింగ్ అయిన డ్రెస్ అండ్ శారీస్లో కూడా వేసుకోవచ్చు. అండ్ 2 కలర్ కాంబినేషన్స్ ఉంటాయి కదా డ్రెస్సెస్, అందులో కూడా బాగా పనికి వస్తాయి అనమాట. 2 కలర్స్ ఉన్న డ్రెస్సెస్లోకి అలా మనం మొత్తం సెట్ చేసుకుని వేసుకోవచ్చు అనమాట. చాలా బాగున్నాయి కలర్స్ మాత్రం. ఈ వెల్వెట్ బ్యాంగిల్స్ నేను ఎందుకు కొన్నానంటే నాకు సింపుల్గా ఉండే బ్యాంగిల్స్ అంటే ఇష్టం అనమాట. అందులోనూ మనం బేబీస్ని ఎత్తుకుంటాం కదా, ఇవంటే గుచ్చుకోవు అండ్ చూడడానికి కూడా సింపుల్గా ఉంటాయి. వేసుకుంటే మనకి డ్రెస్సెస్లో మ్యాచింగ్ అయ్యేలాగా. నాకు స్టోన్స్ వచ్చింది, దానికి చమ్కీస్ అవి ఉంటాయి కదా, అలా ఇష్టం ఉండదు అనమాట అవి నాకు వేసుకోవడం. అందులోని ఇప్పుడు మనం బాబుని చిన్నపిల్లల్ని ఎత్తుకునేటప్పుడు వాళ్ళకి గుచ్చుకుంటాయి అనమాట. వేసుకుంటే వాళ్ళకి కూడా ఇరిటేటింగ్గా ఉండిద్ది. నాకు ముందు మెయిన్గా అయితే పిల్లలకి గుచ్చుకుంటాయనే భయంతో నేను ఎక్కువ స్టోన్స్ ఉన్న బ్యాంగిల్స్ వేసుకోను అనమాట. ఇవి నాకైతే మీషోలో కనిపించాయి. ఇవి వేసుకుంటే కనుక మనకి కంఫర్ట్గా ఉండిద్ది. పిల్లల్ని ఎత్తుకున్నా సరే మనకి వాళ్ళు గుచ్చుకోదు అనమాట. చాలా కంఫర్ట్గా ఉండేది. లైట్ బ్యాంగిల్స్ వేసుకున్న ఫీలింగే ఉండదు అనమాట. లైట్ వెయిట్గా ఉంటాయి,
చాలా కంఫర్ట్గా ఉంటుంది అనమాట ఇవి వేసుకుంటే. ఇంకా నేను ఈ బ్యాంగిల్స్ పోయిన సంవత్సరం బయట షాప్లో కొన్నాను అనమాట. నాకు ఇప్పుడు తెలిసింది వాళ్ళు నన్ను మోసం చేశారని చెప్పి. సేమ్ ఇలాంటి బ్యాంగిల్స్ డజన్ బ్యాంగిల్స్ కొన్నాను, 100 రూపీస్ బ్యాంగిల్స్. నాకు ఇప్పుడు తెలుసుకుంటే ఎంత మోసం చేశారు ఆ షాప్ వాళ్ళని చెప్పి అనిపిస్తుంది. కానీ నాకు ఈ 12 బ్యాంగిల్స్ తక్కువ కాస్ట్లో వచ్చాయి అనమాట మీషోలో. అందుకని చెప్పి ఇంకా కొనేసాను. ఎప్పటికైనా మనకు వస్తే ఇంకా బ్యాంగిల్స్ కొనే పనే ఉండదు కదా, ఆ కలర్స్ని మనం చేంజ్ చేసి 2 కలర్స్లో అలా వేసుకోవచ్చు అని చెప్పేసి కొన్నాను. ఇప్పుడు ఇక్కడ మీషోలో అయితే 12 కలర్స్ బ్యాంగిల్స్ ఒక్కొక్కటి డజన్ బ్యాంగిల్స్ 12 కలర్స్ ఓన్లీ 290కే వచ్చాయన్నమాట. అందుకని చెప్పి వెంటనే ఆర్డర్ పెట్టాను. ఇంకా మోడల్స్ ఉన్నాయి కానీ ఇదే తీసుకున్నాను అనమాట. ఇంకా చూస్తే చాలా మోడల్స్ ఉన్నాయి ఇలాంటి వాటిలోనే. నాకు ఇంక ఇది నచ్చి సింపుల్గా అనిపించి తీసుకున్నాను. చాలా బాగున్నాయి అనమాట. ఇప్పుడు చాలామంది ఇదే వేసుకుంటున్నారు, వెల్వెట్ బ్యాంగిల్స్ ఎక్కడ చూసినా. ఎందుకంటే శారీలోకి సింపుల్గా కరెక్ట్గా మ్యాచ్ అయిపోతాయి అనమాట ఇవి. అందుకని చెప్పి ఎక్కడ చూసినా నాకు ఈ బ్యాంగిల్సే వేసుకున్న వాళ్ళే కనిపిస్తున్నారు అనమాట. అందుకని చెప్పి నేను ఆర్డర్ పెట్టాను. మీకు కనుక నచ్చితే ఇంకా మోడల్స్ కావాలంటే మీషోలో చూసుకోండి, చాలా బాగున్నాయి అనమాట తక్కువ కాస్ట్లో. ఇప్పుడు ఎలాగో ఫెస్టివల్ సీజన్ కదా, బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవాలంటే పెట్టుకోండి. ఫెస్టివల్ సీజన్కి ఇంకా ఆఫర్స్ కూడా ఉంటాయి. సంక్రాంతికి ఆఫర్స్ మీషోలో పెడతారనమాట. అవి చూసి ఆర్డర్ పెట్టుకోండి. నాకు ఇది ఆఫర్లోనే వచ్చింది 295కి. సైజ్ కూడా కరెక్ట్గా సరిపోయింది అనమాట. నేను సైజ్ ఏమన్నా అటు ఇటుగా అయిద్దేమో అనుకున్నాను, కానీ కరెక్ట్ సైజు పంపించారనమాట. నాకైతే బాగా నచ్చింది ఈ బ్యాంగిల్స్. నేను ఎప్పుడు డ్రెస్సెస్ అవే బుక్ చేస్తాను, బ్యాంగిల్స్ ఫస్ట్ టైం అనమాట. తక్కువలో వస్తున్నాయి చూద్దామని చెప్పి ఆర్డర్ పెట్టాను, కానీ చాలా బాగా వచ్చాయి. ఇంకా నేను ఎల్లో కలర్ డ్రెస్, బ్లూ కలర్ 2 కలర్స్ ఉన్నాయి కదా డ్రెస్లోకి, అవి 2 పేరప్ చేసి వేసుకుందామని చెప్పి చూస్తున్నాను అనమాట. ఇదంతా బాగున్నాయి. ఇలా అన్నీ మనం 2 కలర్స్ ఉన్న డ్రెస్లోకి ఇలా మ్యాచింగ్గా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను వేసుకునే డ్రెస్లో బ్లూ ఎల్లో ఉంది, కానీ ఆ రెండింటిని కలిపి వేసాను అనమాట. చాలా బాగున్నాయి అనమాట. వేసుకున్నా సరే చాలా బాగుంది, లుక్ వచ్చాయి అనమాట. నేను వేసుకుంటుంటే బ్యాంగిల్స్ మా పాప కూడా వేసుకుంటుంది బ్యాంగిల్స్. ఇంకా తను నాతో పాటు పోటీకి వస్తుంది అనమాట. నేను ఏం పెట్టుకుంటే అది కూడా నాకు కావాలంటుంది. స్టార్ట్ చేసింది ఇప్పుడే. నేను ఇంత ప్రశాంతంగా వీడియో ఎందుకు చేసుకున్నాను, మా బాబు పడుకున్నాడు అనమాట. తను పడుకున్న వెంటనే ఇంకా వీడియో చేయాలంటే వెంటనే స్టార్ట్ చేస్తాను అనమాట. పనులు ఏమన్నా సరే ఆపి ముందు వీడియో చేసుకొని తర్వాతకి ఇంకా మళ్ళీ పడుకున్న తర్వాతకి మళ్ళీ స్టార్ట్ చేస్తాను అనమాట వేరే పనులు. అలా ఇంకా కవర్ చేసుకుంటూ వస్తున్నానని. నా పనిలో నేనుంటే మా పాప చూసారా మొత్తం బ్యాంగిల్స్ అని ఎలా చేసేసిందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్